వినియోగదారుల చట్టాలు రకరకాలుగా ప్రతి దేశంలో అమలు చేస్తారు. అయితే దీని ఉద్యమకర్త ఎవరో మరి మీకు తెలిస్తే ఎవరన్నా చెప్పొచ్చు, ఎవరికైనా తెలిస్తే చేతులు లేపచ్చు. అయితే ఏదైనా ఒక చట్టం మన కోసం రావాలంటే ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అమెరికాలో 1960-62 సంవత్సరం లోపల రాల్ఫ్ నాడార్ అనేటువంటి ఉద్యమకర్త యావత్ అమెరికా లోపల వినియోగదారులకు జరిగే న్యాయాల గురించి ఉద్యమించి అప్పుడున్నటువంటి కెనడీ అమెరికా అధ్యక్షుడు కెనడీతో ఈ యొక్క చట్టాన్ని చేయించడం జరిగింది. అది ఎప్పుడు వచ్చింది ఆ చట్టము? 1962లో. అయితే అది అమెరికా దేశం మట్టుకే అది పరిమితమైంది. యావత్ ప్రపంచ దేశాలు కూడా మరి ఇదేమో చట్టం చేసింది వినియోగదారులకు అని చెప్పి దాన్ని తెలుసుకొని రాను యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క చట్టాలు తమ దేశాల్లో చేసుకోవడం జరిగింది. అది దాన్ని ఇంటర్నేషనల్ కన్స్యూమర్ డేగా ఐక్యరాజ్య సమితి 1973లో దాన్ని ఇంటర్నేషనల్ కన్స్యూమర్ డేగా ప్రకటించింది. యావత్ ప్రపంచ దేశాలన్నీ ఆ రోజు ఇంటర్నేషనల్ కన్స్యూమర్ డేగా చేసుకోవాలని చెప్పేసి ప్రకటన చేస్తే అందులో భాగంగా 1986లో అప్పుడున్నటువంటి భారత రాష్ట్రపతి జ్ఞాని సేన్ సింగ్ గారు మన భారతదేశంలో చట్టంపై సంతకం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ యొక్క వినియోగదారుల చట్టాలు మన దేశంలో అమలైతడం. అయితే 1986 చట్టంలో వినియోగదారుల హక్కుల గురించి మాత్రమే నష్టపరిహారాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో చేసింది. కానీ వినియోగదారులకు అన్యాయం చేసినటువంటి వారి మీద కేసులు, జైలుకు పంపడం కానీ, నష్టపరిహారాలు ఇవ్వాలని చెప్పి దాంట్లో ఉంటేనే జైలుకు పంపడం కానీ, ఎందుకంటే వినియోగదారుడు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో వస్తువు కొనుక్కుంటాడు కాబట్టి. అయితే మనకు నష్టపరిహారం ఇచ్చినంత మాత్రాన మళ్ళా అతను ఇంకోదో తప్పు చేస్తాను. కాబట్టి ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని ఏం చేసారు? 2019లో మార్పులు చేర్పులు చేసి 2019 అండర్ సెక్షన్ 35 సెక్షన్ తీసుకొచ్చింది. దీంట్లో సివిల్ కోర్టుకు, క్రిమినల్ కోర్టుకు ఉన్నటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు కూడా ఈ యొక్క చట్టం కింద తీసుకొచ్చి ఈరోజు వినియోగదారుల కన్స్యూమర్ కమిషన్స్ జైలుకు కూడా పంపే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్య విషయం ఏంటంటే ఆదిలాబాద్లో కలెక్టర్ త్రో కానీ, ఈ అధికారుల త్రో కానీ, ఈ సివిల్ సప్లై ఆఫీసర్ల త్రో కానీ ఇప్పటి వరకు కన్స్యూమర్ కోర్టు వాళ్ళ బాధ్యులు వాళ్ళే బుక్ చేయాలి, కాలే కేసులు కాలే. అందుకే మన ఆదిలాబాద్ కన్స్యూమర్ సంస్థ ఇప్పటి వరకు ఒక 15 కేసులు విజయం సాధించడం జరిగింది. 25 కేసులు వేస్తే 15 కేసులు విజయం సాధించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో 65 లక్షల రూపాయలు అక్కడ ఇప్పించడం జరిగింది. చిట్ ఫండ్ వాళ్ళు మోసం చేసి అదే నిర్మల్ జిల్లాలో మొన్న పోయిన నెల 5 తారీఖు ఒక ఆర్డర్ వచ్చింది. 15 లక్షల రూపాయలు నష్టపరిహారంతో సహా వడ్డీతో సహా ఇవ్వాలని చిట్ ఫండ్.
అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కన్జూమర్, ఆ కన్జూమర్ ఎవరంటే భారత ప్రధాని యొక్క అంగరక్షకుడు మహమ్మద్ ఖురైషీ యావత్ తెలంగాణ రాష్ట్రం లోపలనే ఏకైక వ్యక్తిగా అతను 21 మంది కమాండోస్ ఉంటారు సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీలో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి. వాళ్ళ భార్య ఒకటి వాషింగ్ మిషన్ తీసుకున్నారు. వాషింగ్ మిషన్ తీసుకొని బిల్లును మాత్రం జాగ్రత్త పరుచుకున్నారు. అయితే 2 సార్లు అది చెడిపోయింది. పోయితే 3వసారి చేసిన తర్వాత మాకు ఫోన్ చేసి, సార్ మరి ఇది 3వసారి చెడిపోయింది, మరి మళ్ళా చేసిస్తా అని చెప్తున్నారు. లేదమ్మా, మీరు అతనికి ఫోన్ చేసి చెప్పండి, మాకు కొత్తది కావాలి. మేము గైడెన్స్ ఇచ్చాం. పోయారు, మేము కొత్తది ఇవ్వం, మీతో టైం చేసుకోండి. మేము ఏం చేసినాం, కన్స్యూమర్ కమిషన్ ఆపగలం. కమిషన్ ఒకటే ఉన్నది ఉమ్మడి జిల్లా. ఆ కమిషన్లో కేసు ఫైల్ చేసి కేసు గెలిస్తే అది 12,500 రూపాయల వస్తువు. అయితే దానికి బదులు 36,000 రూపాయల కొత్త వస్తువు, మళ్ళీ ఒక 10,000 రూపాయలు ఈమె కోర్టుకు తిరిగినందుకు ఖర్చుల నిమిత్తం కూడా ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది కమిషన్. అది ఆదిలాబాదు వినియోగదారుల గొప్ప విజయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ముఖ్య విషయం ఏంటంటే